మలేషియాలో ఉన్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మలేషియన్ క్విజిన్, మలేషియన్ కల్చర్, మలేషియన్ వంటకాలు, మలేషియన్ ట్రెడిషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఆన్ హాట్ సమ్మర్ ఆఫ్టర్నూన్, హాట్ కూడా కాదు యాక్చువల్లీ, కొంచెం వానలు పడ్డాయి. ఈ వారం అంతా లెట్ us ఎక్స్ప్లోర్ మలేషియన్ క్విజిన్ టుగెదర్. అయితే ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఇనాగ్రేట్ ఆర్ మలేషియన్ సెషన్, ఆర్ మలేషియన్ క్విజిన్ ఎక్స్ప్లోరేషన్, మనం ఏం చేస్తున్నాం అంటే చికెన్ స్టర్ ఫ్రై విత్ బీన్ స్ప్రౌట్స్. చికెన్ స్టర్ ఫ్రై విత్ బీన్ స్ప్రౌట్స్ కి కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దామా. చికెన్ బ్రెస్ట్, క్యారెట్స్, టొమాటోస్, ఉల్లిపాయ, జింజర్ అండ్ గార్లిక్ అండ్ క్యాప్సికమ్. బీన్ స్ప్రౌట్స్ ని నేను ఆల్రెడీ ఉడికేసి పెట్టుకున్నాను, ఇట్స్ కాల్డ్ బ్లాంచింగ్. సో దాన్ని ఉడకబెట్టి నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఫస్ట్ ప్యాన్ తీసుకొని హీట్ చేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. దాని తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఆర్ ప్రిపరేషన్. చికెన్ బ్రెస్ట్ తీసుకొని చికెన్ బ్రెస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే టైం పడుతుంది కుక్ అవ్వడానికి, చిన్న ముక్కలు అయితే ఫాస్ట్గా టక్ అయిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉండగా నేను మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అబౌట్ మలేషియా చెప్తాను. మలేషియా ఇస్ అ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ, చాలా తొందరగా గ్రో అవుతుంది. ర్యాపిడ్ పెద్ద ఎకానమీ, కోలాలంపూర్ వాళ్ళ క్యాపిటల్. మాక్సిమం 60% పాపులేషన్ ముస్లిమ్స్, కొంతమంది బుద్ధిస్ట్ కూడా ఉన్నారు. మెజారిటీ లాంగ్వేజ్ ఏమో మలై మాట్లాడతారు, కొంతమంది హిందూస్ కూడా ఉన్నారు, చాలా మంది ఇండియన్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఉంటారు. దాని తర్వాత ఇంకేముంది మలేషియన్ కుజిన్ చాలా వెరీ సిమిలర్ టు సౌత్ ఈస్ట్ ఏషియన్, ఐ మీన్ వెరీ సిమిలర్ టు చైనీస్ కుజిన్ అండ్ ఇండియన్ కుజిన్. మన రుచులు, మన ఫ్లేవర్స్ చాలా మీకు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే చైనీస్ రుచులు కూడా మీకు చాలా ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, సో యాక్చువల్లీ దీంట్లో ఏం యూజ్ చేస్తారు, ఈ యూటెన్సిల్ కాకుండా వాక్ అని మన డేక్షా అంటారు, డేక్షా కూడా కాదు బగోనా అంటారు తెలంగాణలో, ఆంధ్రాలో మూకుడు అంటారు, అది ఎక్కువగా వాడతారు అనమాట. కాకపోతే ఇది కొంచెం మోర్ ఈజియర్ టు యూజ్ కాబట్టి మేము దీంట్లో కుక్ చేస్తాం. ఓకే, సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టర్ ఫ్రై కాబట్టి వీటన్నిటిని సన్నగా యాజ్ పాసిబుల్ తరుక్కోవాలి. సరేనా, సన్నగా. నాకు మీకు చెప్పినట్టు మలేషియన్ కుజిన్ చైనీస్ కుజిన్ కి చాలా, ఇట్ ఈస్ వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చైనీస్ కుజిన్. ఎందుకంటే మలేషియా ఇస్ వెరీ క్లోజ్లీ సిట్యుయేటెడ్ టు చైనా. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో మలేషియా ఇస్ వెరీ బిగ్ ప్లేయర్. మలేషియన్ కల్చర్ కానీ మలేషియన్ కుజిన్ కానీ చాలా పాపులర్ అండి అక్రాస్ ద వరల్డ్. మన హైదరాబాద్లోనే చాలా ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి మలేషియన్, థాయ్, ఇండోనేషియన్, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కుజిన్ని కేటర్ చేస్తూ. అలాగే మన తెలుగు వాళ్ళు, మన బాలీవుడ్ చాలా మంది అక్కడ వెళ్ళి సినిమాలు తీస్తూ ఉంటారు. ఇట్స్ నైస్ ప్లేస్, చాలా ఎగ్జాటిక్ గా ఉంటుంది, బీచెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, వాళ్ళ సీ ఫుడ్, అబ్బా ఎన్నెన్నో చెప్పుకోవాలి మనకు మలేషియా గురించి. ఎనివే సారీ, నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను. క్యారెట్స్ తరిగేసుకుందాం ఫాస్ట్ గా. చిన్న సన్న స్ట్రిప్స్ ఆఫ్ క్యారెట్స్, నైస్ అండ్ ఫైనలీ కట్, చాప్డ్. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బెల్ పెప్పర్స్ ని కూడా మనం చిన్న స్ట్రిప్స్ లో కట్ చేసుకుందాం. ఇప్పుడు మై మోస్ట్ డిస్గస్టింగ్ పాస్ టైం, ఉల్లిపాయ. నాకు తెలిసి మా ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరికో నేను నచ్చలేదు సరిగ్గా, ఎందుకంటే ఎప్పుడు చెప్తూనే ఉంటా మా ఉల్లిపాయలు తరిగి పెట్టేంటారు నాయన, నాకు ఇష్టం లేదు అని. అయినా ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ జస్ట్ షో స్టార్ట్ అయ్యే ముందు ఫ్రెష్గా ఒక ఉల్లిపాయ తెచ్చి ఇక్కడ పడతారు. అదేమో టేక్ మధ్యలో నేను ఆబ్వియస్లీ తరగాల్సిందే కాబట్టి సంబడి ఈజ్ హ్యావింగ్ ఫన్ ఎట్ మై ఎక్స్పెన్స్. అది ఎవరో నేను కనుక్కుంటాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ,
నేటివ్లీ ఏజియా ఫ్లేవర్స్లో వెల్లుల్లిపాయ అనేది చాలా ప్రామినెంట్ ఫ్లేవర్. వెల్లుల్లిపాయ తర్వాత జింజర్, జింజర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేది టొమాటోస్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ ఆర్ డైసెస్ లోకి కట్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, టొమాటోస్ కూడా తరిగేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా ఫేవరెట్ ఫ్రేజ్ అయిపోయింది, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లిపాయని ఫస్ట్ మనం సాటే చేసుకుందాం. రండి బాబు రండి, అల్లం వెల్లుల్లిపాయ ఎక్కడమ్మా, రండి. వండర్ఫుల్. అయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు. లైట్గా టొమాటోలు పడిపోయి పర్వాలేదు, ఎలాగో అన్ని అక్కడికే కలుసుకోవాలి కాబట్టి 1-2 చిన్న తప్పులు జరిగినా కూడా ఇట్స్ ఓకే. దీని తర్వాత బెల్ పెప్పర్స్, ఇక్కడ 2-3 దాక్కున్నారు వీళ్ళు, వెళ్ళండి. దీంతో పాటు క్యారెట్స్, తిప్పేయటమే. రంగులు చూస్తున్నారా, రంగు బిరంగా ఎంత అందంగా ఉందో ఇది. ఆల్మోస్ట్ మన జాతీయ జెండా కనిపిస్తుందండి. ఇక్కడ ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ ఉంది. ఈ రెడ్ ఒక్కటి పాపం అనవసరంగా అడ్డొచ్చింది. సర్లే, ఇట్స్ ఓకే. నాకు తెలిసి ఇంకేదో కంట్రీ జాతీయ జెండా రంగులు కూడా ఇలాగే ఉంటాయి. ఓ మాదిరిగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వేస్తాం టొమాటోస్. అయిపోయింది, మన చాపింగ్ బోర్డ్ సాఫ్. కట్ చేసుకున్న కూరగాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కాబట్టి వీటిని దింపేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో వేస్తాం కట్ చేసుకున్న చికెన్ ముక్కలు. చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి 2-3 నిమిషాల్లో కుక్ అయిపోతాయి. సో మన చికెన్ మన యూజువల్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాంట్లోకి మనం మన కూరగాయలు యాడ్ చేసుకున్నాం. ఓకే, అవును. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థం కాదు. గోల్డెన్ బ్రౌన్ అన్న కలర్ స్పెక్ట్రంలో లేదండి. ఇట్స్ ఈదర్ గోల్డెన్ ఆర్ బ్రౌన్. ఈ వాడుక భాషకి అలవాటు అయితే అందరూ గోల్డెన్ బ్రౌన్ అంటారు, కానీ గోల్డెన్ బ్రౌన్ అన్న కలర్ లేదు అసలు. ఎనీవేస్, ఆల్ రైట్. సో ఇప్పుడు మనం దీన్ని గోల్డెన్ అందామా బ్రౌన్ అందామా మీరు డిసైడ్ చేయండి. గోల్డెన్ కదా, ఓకే డన్. ఇప్పటి నుంచి మనం గోల్డెనే అనుకుందాం. గోల్డెన్ కలర్లోకి చికెన్ కుక్ అయిన తర్వాత ఇందాక తరిగేసుకున్న వెజిటబుల్స్ని దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి స్టర్ ఫ్రై చేద్దాం. ఓ 2 నిమిషాల పాటు కుక్ అవుతూ ఉండగా ఇంకో విషయం ఏంటంటే, ఇంకో చిన్న పని ఏం చేయాలంటే మనం బీన్స్ స్ప్రౌట్స్ని బ్లాంచింగ్ చేద్దాం.
నౌ ద బీన్ స్ప్రౌట్స్ గో ఆఫ్ ద స్టవ్. ఆపేయండి. మీరు మెల్లిగా కుక్ అవుతూ ఉండండి అమ్మా, నేను వస్తున్నాను మీ దగ్గరికి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సీవ్తో రాదర్ ఫిల్టర్తో టేక్ దమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ దిస్ వే. వింటున్నారు కదా, నీళ్ళ నుంచి ఇలా బయటకు తీసిన తర్వాత బౌల్లో వేసుకోండి. లవ్లీ. ఎంత బాగా చేస్తున్నాను అసలు, నాకు నేనే శబాష్ చెప్పుకోవాలి. జోక్ జోక్ జోక్. ఓకే, ఇది చేసిన తర్వాత గ్లాస్ బౌల్ నుంచి దెన్ దే గో మీట్ ద వెజిటబుల్స్ అగైన్. అయిపోయిందండి. నాకు కూడా బాగా ఆకలిస్తుంది. నాకు తెలుసు మీకు కూడా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని. మలేషియన్ కుజిన్ మీరు ఫస్ట్ టైం కొంచెం ఓపిక పట్టండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వేయబోతున్నాం సాల్ట్ అండ్ పెప్పర్. ఫాస్ట్గా సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న స్టార్ ఇవ్వండి. స్టార్ వేసినప్పుడు కొంచెం చిన్న జాగ్రత్త ఏంటంటే స్ప్రౌట్స్ విరిగిపోయే లేకపోతే తెగిపోయేటట్టు చేయకండి. కొంచెం జాగ్రత్తగా, కొంచెం ప్రేమ ఆప్యాయత చూపిస్తూ మీ స్టర్ ఫ్రైని ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫిష్ సాస్ వేస్తే మన చికెన్ స్టర్ ఫ్రై విత్ బీన్స్ స్ప్రౌట్స్ ఈజ్ రెడీ. ఫిష్ సాస్ నాట్ మోర్ దెన్ 4 drops. బాగుంది కదా పద్యం? చాలు. నాకు జనరల్గా ఫిష్ సాస్ అంటే పడదు, కానీ ఈ కాంబినేషన్లో అయితే నాకు చాలా నచ్చింది. నాకు తెలుసు, ఐఎమ్ ప్రిటీ షూర్ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నోరూరిపోతోంది మలేషియన్ కుజిన్ వండుకుంటూ ఉంటే, నా నోరు ఊరిపోతోంది. ఆల్ రైట్, మన చికెన్ స్టర్ ఫ్రై విత్ బీన్ స్ప్రౌట్స్ ఇస్ రెడీ ఫర్ అస్ టు కన్జ్యూమ్. చిన్నది ఏంటంటే ట్రెడిషనల్ మలేషియన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టైల్లో మనం బౌల్లో పెట్టుకొని చిన్నగా మెల్లిమెల్లిగా చాప్ స్టిక్స్తో తినొచ్చు. యాక్చువల్లీ చాప్ స్టిక్స్ లేకపోతే ఫోక్ చేత్తో కూడా తినొచ్చు, మీ ఇష్టం. ఓకే, మలేషియన్ కుజిన్ లో మన ఫస్ట్ ప్రయత్నం ఎలా ఉందో రుచి చూసి చెప్పమంటారా? ఆఫ్ కోర్స్ చెప్తాను, మీకు ఇంకేం ఆప్షన్ లేదు, మీరు చూడాల్సిందే, నేను తినాల్సిందే. వేడిగా ఏం చెప్తున్నా అంటే 1 వెల్కమ్ టు మలేషియా, 2 వెల్కమ్ టు వావ్ ఏం రుచి. ఇది కూడా మీరు ఇంట్లో చేసుకొని చెప్పండి నాకు ఎలా ఉందో, అప్పుడు మనం ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడదాం. మలేషియన్ కుజిన్ లో మెయిన్ కోర్స్ భాగంగా మీ ముందరికి మీ రామకృష్ణ మీకోసం తీసుకొచ్చాడు మీ సియామ్ క్వా. ఈ డిష్ పేరే మీ సియామ్ క్వా. దానికి కావాల్సిన పదార్థాలు టోఫు, టామరిన్ పల్ప్, రైస్ నూడిల్స్, గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్స్, షుగర్, డ్రైడ్ ష్రింప్, ఎండుమిరపకాయలు, బాయిల్డ్ ఎగ్ అండ్ చిల్లీ పేస్ట్. మీ సియామ్ క్వా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మీ ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్తంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యే లోపల మనం మన ఫుడ్ ప్రాసెసర్లో డ్రైడ్ ష్రింప్, గార్లిక్ అండ్ డ్రైడ్ చిల్లీస్ ని ఒక పేస్ట్ లాగా చేసుకున్నాం. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే,
షుడ్ నో హౌ ఇట్ స్మెల్స్ లైక్. ఇట్స్ బ్యూటిఫుల్. డ్రై ష్రింప్ ఇట్లా ఎస్పెషలీ చాలా బాగుంటుంది వాసన, ఎక్వైర్డ్ టేస్ట్, ఎక్వైర్డ్ స్మెల్. ఎనీవేస్ పేస్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి ప్యాన్ సర్ఫేస్ అంతా కొంచెం ఒకసారి కవర్ చేసుకొని దీన్ని ఇక్కడే ఉంచేద్దాం. దిస్ ఇస్ ఫర్ లేటర్ యూజ్. ఇప్పుడు ఏం చేద్దామంటే చిల్లీ పేస్ట్ ఇందాక మనం తయారు కాదు, మనం తెచ్చుకున్న చిల్లీ పేస్ట్ని ప్యాన్లో స్టర్ ఫ్రై చేద్దాం. కొంచెం చిల్లీ పేస్ట్, చిల్లీ పేస్ట్ సాటే అవుతూ ఉండగా ఎఫిషియెంట్గా టైంని వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా మనం దీంట్లో మన రైస్ నూడిల్స్ని బాయిల్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. ఓకే, ఫుల్ ఓకే, రైస్ నూడిల్స్ సెట్ ఆన్ బాయిల్. ఈ లోపల మన సాటే అవుతున్న చిల్లీ పేస్ట్ దీంట్లోకి ఇందాక ఫుడ్ ప్రాసెసర్లో మనం కలుపుకున్న పేస్ట్, తయారు చేసుకున్న పేస్ట్, డ్రై ష్రింప్, గార్లిక్ అండ్ డ్రై చిల్లీస్, దాన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. ఆయిల్ చిల్లీ పేస్ట్ సాటేలోకి యాడ్ చేసుకుందాం. భారతదేశానికి మలేషియాకి ఒక కామన్ కనెక్షన్ ఏంటంటే వీళ్ళని కూడా బ్రిటిష్ పరిపాలించారనమాట. 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 10 ఏళ్ల తర్వాత అంటే 1957లో మలేషియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని ఇక్కడి నుంచి చిన్న బౌల్లోకి వేసుకుందాం. ట్రాన్స్ఫర్. నూడిల్స్ రెడీ అండి. అయితే రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ భాగంగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడే మనం తయారు చేసుకున్న మీసియాం పేస్ట్ ని మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్పూన్ మళ్ళీ అదే ప్యాన్ లోకి వేస్తూ అదర్ ఇంగ్రీడియంట్స్ ని కలుపుతూ మెల్లిగా నూడిల్స్ ని కలుపుతాం. అప్పుడు బ్యూటిఫుల్ సూపర్ డూపర్ గుడ్ గా సెట్ అవుతుంది. ఓకే, ఆల్ రైట్. ఫస్ట్ కొంచెం మీసియాం పేస్ట్, దాని తర్వాత కొంచెం టామరిన్ పల్ప్, కొంచెం షుగర్, షుగర్ క్యారమలైజ్ అయిన తర్వాత దాంట్లోకి మనం నూడిల్స్ చాలా జెంటిల్ గా యాడ్ చేసుకుందాం. ఓకే, జెంటిల్ గా, మెల్లిగా. షుగర్ ఆల్మోస్ట్ క్యారమలైజ్ అయిపోయింది. ఇప్పుడు మెల్లిగా నూడిల్స్ ని బిట్ బై బిట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. ఓకే, రైస్ నూడిల్స్ ని జెంటిల్ గా కిందన్న కర్రీతో మిక్స్ చేయండి. లాస్ట్ కి దీనికి కొంచెం సాల్ట్ యాడ్, ఇక్కడ ఉన్నావా, ఎక్కడికి వెళ్ళిపోయావా అనుకున్నాను. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళోసారి కింద మీద లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ తిప్పండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మంచి నీట్ అండ్ నైస్ ప్లేట్లోకి
దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అని అనుకున్నారా? కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న ఎడిషన్స్ చేయాలి. ఎడిషన్స్ ఏంటంటే ఇందాక మనం తెచ్చి పెట్టుకున్న టోఫూని లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రై చేయాలి, పైన కింద ఫ్రై చేయాలి. టోఫూనేమో దీన్ని గార్నిషింగ్ లాగా వాడతాము. దాని తర్వాత దీనికి ఇంకొక చిన్న సాస్ కూడా కావాలన్నమాట, లైట్ సాస్ ఇలాగే, కాకపోతే కొంచెం లిటిల్ మోర్ వాటరీ. ఆ సాస్ చేసుకొని మళ్ళీ ఈ నూడిల్స్ మీద ఎడిషన్ చేసిన తర్వాత మన మీ సియామ్ క్వా రెడీ. ఓకే, ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలు ఎవరన్నా నా షో ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే అది క్యూబ్ కాదు, అది క్యూబాయిడ్ అని అంటారు. కరెక్ట్, అది క్యూబ్ కాదు, క్యూబాయిడ్. జియోమెట్రికల్ డిఫరెన్స్ చాలా ఉంది. ఎనీవేస్, కొంచెం ఆయిల్ తీసుకొని లైట్గా పైన కింద జస్ట్ అది బ్రౌన్ అయినంత వరకు, నాట్ గోల్డెన్, బ్రౌన్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటాం. చిన్న ముక్కలు కాబట్టి దీనికి మళ్ళీ స్పాటిలా అవన్నీ అవసరం లేదు, నీట్గా ఇలా చేత్తోనే వేసేయండి అన్ని. మన లూజ్ అండ్ వెట్ థిన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ థిన్ గ్రేవీని ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత థిన్ గ్రేవీని ఇలా పట్టుకొని వి టేక్ ఇట్ ఓవర్ టు ద నూడిల్స్కి ఒకసారి థిన్ గ్రేవీ రుచికి చూపుద్దాం మెల్లిగా. సో ఇదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పని మనకి ఏంటంటే బాయిల్డ్ ఎగ్ తీసుకొని, బాయిల్డ్ ఎగ్ తెలుసు కదా, ఉడకబెట్టుకున్న గుడ్డు, దాన్ని పొట్టు తీసేసిన తర్వాత దాన్ని 2 హాఫ్స్లోకి కట్ చేసుకుందాం. అయితే మామూలుగా గుడ్డు డెకరేషన్ కోసం కట్ చేసినప్పుడు దాన్ని లాంగిట్యూడ్ అంటే అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేస్తారు, కానీ నేను తేడా వదవని కాబట్టి నేను అడ్డంగానే కోస్తాను. చేసుకుంటారు. గుడ్లు 2 అక్కడ పెట్టిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం గ్రీన్గా పచ్చగా కనిపించేటట్టు మన డిష్ని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఆనియన్స్ ఫైన్ గా చాప్ చేసుకున్న తర్వాత వాటిని కూడా పైన ఇలా గార్నిషింగ్ చేసుకుందాం. వావ్ 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 వావ్. ఇది వేసుకున్న తర్వాత లాస్ట్ కి ఓ నిమ్మకాయ పిండదాం. బాబు నిమ్మకాయ పట్టుకున్నారా? నిమ్మకాయ పట్టుకున్న తర్వాత నిమ్మకాయని ఇలా జస్ట్ సొంత బలంతో మీరు ఇలా 2గా విరగొట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టండి. సో ఈ పిచ్చి వెర్రి వేషాలన్నీ అయిపోయిన తర్వాత మీ సియామ్ క్వా రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ దాన్ని ఆస్వాదించడం ఒకటే లేదు. ఇప్పుడు మీరు నాకు ఎన్నో ఎపిసోడ్ చూసారు కదా, ఎన్నో వంటకాలు చేశాను కదా, నేను జనరల్గా తినిన తర్వాత మ్యాక్సిమం నా రెస్పాన్సులు ఎలా ఉంటాయి? వావ్, బ్యూటిఫుల్, లవ్లీ అంటాను. మీరు కూడా ఇది వండుకొని చూడండి అని అంటాను. మీరు ఇక్కడ ఉండి మీరు నాతో పాటు ఇది తిని ఉంటే ఎంత బాగుంటుంది అని అంటాను. సో ఈ మూడింటిని కలిపి మీకు మీరే అర్థం చేసుకోండి ఇది ఎలా ఉందో. సూపర్ డూపర్ బ్యూటిఫుల్గా ఉంది.